ప్రతి పురాణం ఒక కథ కాదు, ప్రతి ఇతిహాసం ఒక చరిత్ర కాదు. అవి ధర్మం, కాలానికి చెప్పిన శాశ్వత సత్యాలు. ఇది కథావాహిని. ఒక దేవుడు తనలోని అపారమైన శక్తిని తానే మర్చిపోగలడా? పర్వతాలను కదిలించే బలం, ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎగిరే వేగం, సముద్రాన్ని ఒక్క దూకుడుతో దాటగల పరాక్రమం, ఇవన్నీ కలిగిన మహావీరుడు ఒకరోజు తనలో అలాంటి శక్తి ఉందనే విషయాన్ని మర్చిపోయాడు. ఎందుకు? ఆ శక్తిని ఎవరు దాచారు? అది శాపమా, లేక లోక కళ్యాణం కోసం జరిగిన దైవ సంకల్పమా? ఈరోజు 1000 సంవత్సరాల క్రితం జరిగిన మహోన్నత గాథలోకి మనము ప్రయాణిద్దాం. త్రేతాయుగానికి ఎంతో కాలం ముందు హిమాలయాల పాదాల్లో ప్రకృతి నిశ్శబ్దంగా శ్వాసిస్తున్న ఒక పవిత్ర అరణ్యం. ఆ అరణ్యంలో ఒక స్త్రీ కళ్ళు మూసుకొని తీవ్రమైన తపస్సులో లీనమై ఉంది. ఆమె అంజనాదేవి. ఆమె కోరిక రాజ్యం కాదు, సంపద కాదు, స్వర్గం కాదు. ధర్మాన్ని కాపాడే ఒక మహావీరుడు తన కుమారుడిగా జన్మించాలని మాత్రమే. సంవత్సరాలు గడిచాయి. ఆమె భక్తి ఆకాశాన్ని కదిలించింది. మహాదేవుడు ఆ తపస్సుకు ప్రసన్నుడయ్యాడు. లోకంలో త్వరలో ఒక మహాకార్యం జరగబోతుంది. ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించబోతున్నాడు. ఆ మహాకార్యానికి అసాధారణమైన భక్తుడు, అసమానమైన వీరుడు అవసరం అని సంకల్పించాడు. తన రుద్రాంశంలో ఒక భాగాన్ని అంజనాదేవి గర్భంలో ప్రసాదించాడు. అదే సమయంలో వాయుదేవుడు ఆ దివ్యశక్తికి ప్రాణవాయువులా మారాడు. అలా శివాంశంతో వాయుపుత్రుడిగా లోకానికి జన్మించాడు హనుమంతుడు. అది సాధారణ జననం కాదు, భవిష్యత్తులో ధర్మాన్ని కాపాడేందుకు ప్రకృతి ముందుగానే సిద్ధం చేసిన మహత్తరమైన యోధుడి ఆవిర్భావం. కాలం గడుస్తోంది. హనుమంతుడు రోజు రోజుకు పెరుగుతున్నాడు. కానీ ఆయనలో పెరుగుతున్నది కేవలం వయసు కాదు, దివ్య శక్తి. అడవిలోని సింహాలతో ఆడుకునేవాడు, ఏనుగుల తొండాలను పట్టుకొని నవ్వేవాడు, పర్వత శిఖరాలపై నుంచి పక్షిలా దూకేవాడు. ఇది చూసి అంజనాదేవి ఒక్కసారి ఆశ్చర్యపోయేది. ఈ బాలుడు సాధారణుడు కాదు అని ఆమె హృదయం చెబుతుండేది. సూర్యుడు ఒక పండులా కనిపించిన రోజు, ఒక అందమైన ఉదయం. తూర్పు దిక్కున ఆకాశం బంగారు రంగుతో మెరవసాగింది. ఉదయిస్తున్న సూర్యుడు అగ్నిగోళంలా కాదు, ఎర్రటి తీయని పండులా కనిపిస్తున్నాడు. ఆ సమయంలో ఆకలితో ఉన్న చిన్న హనుమంతుడు ఆకాశం వైపు చూశాడు. ఆ చిన్న కళ్ళలో సూర్యుడు దేవుడు కాదు, ఒక అందమైన పండు. ఆ పండు నాదే అనే అమాయక ఆలోచనతో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆకాశంలోకి ఎగిరాడు. ఆ దూకుడు సాధారణ దూకుడు కాదు. భూమి ఆశ్చర్యపోయింది. పర్వతాలు నిశ్శబ్దమయ్యాయి. మేఘాలు పక్కకు తప్పుకున్నాయి. వాయుదేవుడు తన కుమారుడి వెంట అదృశ్యంగా ప్రయాణించాడు. సూర్యలోకానికి చేరువవుతున్న ఆ చిన్న బాలుడిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఈ బాలుడు ఎవరు? ఇంతటి శక్తి ఎక్కడి నుండి వచ్చింది అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. సూర్యదేవుడు మాత్రం ఆ బాలుడి అమాయకత్వాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. కానీ అదే సమయంలో సూర్యగ్రహణం కోసం రాహువు సూర్యుడి వైపు వస్తున్నాడు. దూరం నుంచి హనుమంతుణ్ణి చూసి నాకంటే ముందే ఇంకొకరు సూర్యుడిని మింగడానికి వస్తున్నారా అని భయంతో నేరుగా దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. రాహువు చెప్పిన మాటలు విన్న దేవేంద్రుడు వెంటనే ఐరావతంపై బయలుదేరాడు. దూరం నుంచి హనుమంతుణ్ణి చూశాడు. అప్పటికే హనుమంతుడు ఐరావతాన్ని కూడా తెల్లటి పెద్ద పండుగ భావించి దానివైపు నవ్వుతూ ఎగురుతున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి దేవేంద్రుడు ప్రమాదాన్ని ఊహించాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. చిన్న హనుమంతుడి దవడను తాకింది. ఆ దెబ్బతో ఆ బాలుడు ఆకాశం నుంచి కిందికి పడిపోయాడు. పర్వత శిఖరంపై అచేతనంగా పడిపోయాడు. అతని దవడ గాయపడింది. అందుకే ఆయనకు హనుమంతుడు అనే నామం ప్రసిద్ధి చెందిందని ఒక ప్రాచీన సంప్రదాయం వివరిస్తుంది. తన కుమారుడు అచేతనంగా పడి ఉండటం చూసిన వాయుదేవుడు తీసుకున్న ఒక నిర్ణయం మొత్తం సృష్టిని ఆపేసింది. గాలి ఆగిపోయింది, శ్వాస ఆగిపోయింది, దేవతలు సైతం భయపడిపోయారు. కానీ ఒక చిన్న బాలుడి కోసం మొత్తం ప్రపంచం ఎందుకు శ్వాస ఆపింది? ఆ ప్రశ్నకు సమాధానం పర్వత శిఖరంపై చిన్న హనుమంతుడు అచేతనంగా పడి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాయుదేవుని హృదయం తండ్రి బాధతో చీలిపోయింది. ఆ బాధ క్షణాల్లో ఆగ్రహంగా మారింది. నా కుమారుడికి అన్యాయం జరిగింది.
అయితే ఈ ప్రపంచానికి నేను ప్రాణవాయువుని ఎందుకు అందించాలి అని భావించిన వాయుదేవుడు లోకమంతా ప్రవహిస్తున్న గాలిని ఉపసంహరించుకున్నాడు. ఒక్క క్షణంలో గాలి నిలిచిపోయింది. చెట్లు కదలలేదు, నదులు నిశ్శబ్దమయ్యాయి, జీవులు శ్వాస తీసుకోలేక విలవిల్లలాడిపోయాయి. దేవలోకంలో కూడా కలకలం చెలరేగింది. సృష్టి మొదటిసారి శ్వాస తీసుకోవడం మర్చిపోయింది. ఈ విపత్తును చూసి దేవతలందరూ బ్రహ్మదేవుని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు వాయుదేవుని వద్దకు చేరుకున్నాడు. చిన్న హనుమంతుడి తలపై తన కరుణామయమైన హస్తాన్ని ఉంచాడు. ఆ క్షణంలో హనుమంతుడు మెల్లగా కళ్ళు తెరిచాడు. లోకాలన్నీ మళ్ళీ శ్వాస తీసుకున్నాయి. వాయుదేవుని కోపం శాంతించింది. అప్పుడు ఒక్కొక్క దేవుడు హనుమంతుడికి అమూల్యమైన వరాలను ప్రసాదించడం ప్రారంభించాడు. బ్రహ్మదేవుడు ఏ బ్రహ్మాస్త్రము నిన్ను శాశ్వతంగా హాని చేయలేదు అని వరమిచ్చాడు. దేవేంద్రుడు నా వజ్రాయుధం వల్ల నీకు ఇకపై ఎలాంటి అపాయం ఉండదు అని ఆశీర్వదించాడు. సూర్యదేవుడు తన తేజస్సులో ఒక భాగాన్ని ప్రసాదిస్తూ కాలం వచ్చినప్పుడు నేనే నీకు గురువునవుతాను అని వరమిచ్చాడు. వరుణుడు, అగ్ని, యమధర్మరాజు, కుబేరుడు, విశ్వకర్మ ప్రతి దేవత తమ తమ దివ్య శక్తుల నుండి హనుమంతుడికి వరాలను ప్రసాదించారు. ఆ రోజు లోకంలో అజేయుడైన మహావీరుడు రూపుదిద్దుకున్నాడు. కానీ శాపం ఎందుకు? సంవత్సరాలు గడిచాయి. హనుమంతుడు తన అపారమైన శక్తితో అడవులలో స్వేచ్ఛగా విహరించేవాడు. అతను బాలుడు, అమాయకుడు, కానీ అల్లరి మాత్రం ఎక్కువ. అడవుల్లో తపస్సు చేస్తున్న మహర్షుల దగ్గరకు వెళ్ళి వారి కమండలాలను దాచేవాడు. యజ్ఞవేదికలపైకి ఎగిరేవాడు. జపమాలను తీసుకుని చెట్లెక్కేవాడు. మహర్షులు మొదట నవ్వుకున్నారు. చిన్నపిల్లవాడే అనుకున్నారు. కానీ రోజు రోజుకి అల్లరి పెరుగుతూనే ఉంది. అప్పుడు మహర్షులు కోపంతో కాదు, లోకహితం కోసం ఒక శాపాన్ని ఇచ్చారు. ఆ శాపం మహర్షులు ఇలా అన్నారు: బాల హనుమ, నీకు అపారమైన శక్తి ఉంది, కానీ ఆ శక్తిని ఉపయోగించే సమయం ఇంకా రాలేదు. అందుకే ఇక నుంచి నీ శక్తి గురించి నువ్వే మర్చిపోతావు. ఎవరైనా నీకు గుర్తు చేస్తే వరకు నీ అసలు బలం నీకు తెలియదు. ఇది శిక్ష కాదు, ఇది రక్షణ. ఎందుకంటే అపారమైన శక్తి వివేకం లేకుండా ఉంటే అది ప్రపంచానికి ప్రమాదం. శాపం తొలగిన రోజు. కాలచక్రం తిరిగింది. శ్రీరాముడు అవతరించాడు. సీతామాతను రావణుడు అపహరించాడు. వానరసేన సముద్ర తీరానికి చేరుకుంది. ఎవ్వరు సముద్రాన్ని దాటలేకపోయారు. అప్పుడు వృద్ధుడైన జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వచ్చాడు. చిరునవ్వుతో ఇలా అన్నాడు: హనుమా, నువ్వు మర్చిపోయావు, నీ శక్తిని కాదు. ఆ మాటలు శాపాన్ని ఛేదించాయి. ఒక్క క్షణంలో హనుమంతుడికి తన అసలు స్వరూపం గుర్తుకొచ్చింది. అతని హృదయంలో ఆత్మవిశ్వాసం జ్వాలలా ఎగిసింది. అతను హిమాలయాల ఎత్తుకు పెరిగాడు. జై శ్రీరామ్ అని గర్జిస్తూ ఒక్క దూకుడుతో సముద్రాన్ని దాటాడు. ప్రపంచం మరోసారి హనుమంతుడి మహిమ చూసింది. హనుమంతుడిలోని శక్తి ఎప్పుడు పోయలేదు. ఆ శక్తి కేవలం మరుగున పడింది. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మన సమస్య శక్తి లేకపోవడం కాదు, మనలో ఉన్న శక్తిని మనమే మర్చిపోవడమే. మన జీవితంలో ఒక జాంబవంతుడు, ఒక మంచి గురువు, ఒక స్నేహితుడు లేదా ఒక సంఘటన మన నిజమైన సామర్థ్యాన్ని గుర్తు చేస్తుంది. అప్పుడు మనము మన జీవితంలోని సముద్రాలను దాటగలం. అదే ఈ పురాణ గాథ మనకు నేర్పే శాశ్వత సత్యం.